ఏంటి ఈ ఒక్క మేకప్ మనకి మేకప్ ఫెవికల్ లాగా అతుక్కుంటుందా? నిజమేనండి, మీరే చూడండి, అస్సలు ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. మీరు ఏడ్చిన నీళ్లలో మునిగి తేలిన ఈ మేకప్ మాత్రం పోదు. షాక్ అయ్యారా? ఇప్పుడు మీకు ఆ క్లియర్ డిఫరెన్స్ చూపిస్తాను. ఫేస్ కి వన్ సైడ్ నా ఫేవరెట్ ప్రోడక్ట్ ఫేసెస్ కెనడా వాళ్ళ మేకప్ ఫిక్చర్ అప్లై చేస్తుంది. 12 hours స్టే ఉంటది అండ్ మ్యాటీ ఫినిష్ ఉంటుంది. ఇందులో టీ ట్రీ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. ఆ తర్వాత నేను ఇక్కడ ఫేసెస్ కెనడా 3-in-1 ఫౌండేషన్ ని అప్లై చేస్తున్నాను. ఇందులో మాయిశ్చరైజర్, ఫౌండేషన్ అండ్ సన్ స్క్రీన్ ఉన్నాయి. ఇందులో అలోవెరా ఇన్ఫ్యూజ్డ్ అయి ఉంటుంది. ఇది 10 hours లాంగ్ లాస్టీ ఉంటది. మీకు తెలుసా, హైడ్రా మ్యాడీ ఫౌండేషన్ కూడా వాటర్ ప్రూఫే. దాని వల్ల అదర్ సైడ్ కూడా అస్సలు స్మజ్ అవ్వదు. అదర్ సైడ్ మీకు క్లియర్ డిఫరెన్స్ కోసం నేను నార్మల్ గా మార్కెట్ లో దొరికే ఫౌండేషన్ అయితే అప్లై చేస్తున్నాను. ఇది అప్లై చేశాక కూడా చూడండి నా చేయికి ఎంతగా ఉందో. ఫైనల్ గా నేను ఇక్కడ ఫేసెస్ కెనడా వల్ల కాంఫీ మ్యాటీ వావ్ లిక్విడ్ లిప్స్టిక్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ షేడ్ వచ్చి మ్యాగ్నెటిక్. ఇది చాలా లైట్ వెయిట్, ఫుడ్ ప్రూఫ్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ఉంటుంది. దీన్ని నేను బ్లష్ అండ్ ఐ షాడోగా యూస్ చేస్తున్నా. నేను ఇప్పుడు కళ్ళకైతే ఐ లైనర్ అండ్ కాజల్ యూస్ చేస్తున్నానండి. ఫేస్ కి అయితే 2 sides అప్లై చేస్తున్నా. బట్ ఇవేవి వాటర్ ప్రూఫ్ కాదు. కానీ ఫైనల్ గా ఈ మ్యాజికల్ సెట్టింగ్ స్ప్రేతో స్ప్రే చేయగానే నా మేకప్ సీల్ అయిపోయి అన్ని ప్రోడక్ట్స్ వాటర్ ప్రూఫ్ అయిపోయాయి. నమ్మట్లేదా? అయితే ఇది చూడండి. ఫేస్ కి వన్ సైడ్ ఈ సెట్టింగ్ స్ప్రే ని స్ప్రే చేశాను. ఇప్పుడు ఆ క్లియర్ డిఫరెన్స్ మీరే చూడండి. నా ఫేస్ కి అదర్ సైడ్ మాత్రం మేకప్ మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు వాటర్ టెస్ట్ చేద్దామా? అదర్ సైడ్ కాజల్ అండ్ ఐలైనర్ ఎలా స్ప్రెడ్ అయిందో చూడండి. ఇప్పుడు టిష్యూ టెస్ట్ చూడండి. ఫిక్చర్ అప్లై చేసిన దగ్గర మేకప్ అస్సలు ట్రాన్స్ఫర్ అవ్వలేదు. బట్ అదర్ సైడ్ ఘోరంగా మేకప్ అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ అమేజింగ్ ప్రోడక్ట్స్ కోసం స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తున్నా. ఆల్సో అవైలబుల్ ఆన్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, నైకా అండ్ purple.com.